తమిళనాడు రాజకీయాలలో అద్భుతమైన మార్పు జరిగింది. ప్రజలు మార్పుని కోరుకోవడమే కాదు, దానిని నిజం చేశారు. దాని ఫలితమే విజయ్ తలపతి విజయం. అయితే మ్యాజిక్ ఫిగర్ కన్నా తక్కువగా 108 సీట్లు గెలవడం వలన కొంత ఆందోళన కలిగింది అనేది వాస్తవం. అందులోనూ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల బొటాబొటీ సీట్ల బలంతో అధికారం చేపట్టడం వలన సుస్థిర ప్రభుత్వం నిలబడుతుందా అనే సందేహంతో మరింత అనుమానాలు రేకెత్తాయి. కానీ అనూహ్యంగా బలపరీక్షలో 144 మంది సమర్థించారు. అంటే ఆ అరకొర బలంపై ఆధారపడి బాధపడవలసిన పని లేకుండా మరికొంతమంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. ఇది చాలా హర్షించదగిన విషయం. దీనిని ప్రజా విజయంగా అభివర్ణించవచ్చు. ఇందువల్ల అతను తన మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో సాధ్యాసాధ్యాలను పక్కన పెడితే నిర్ణయాలను స్వేచ్ఛగా తీసుకోగలుగుతాడు. ఇది ఒకందుకు మంచిదే. డిఎంకే నుండి అతను ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోకుండా 5 ఏళ్లపాటు ఈ బలాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ రాజకీయాలలో ఎప్పుడు ఏమవుతుందో చెప్పడం కష్టం. ఎవరు ఎలా పావులు కదుపుతారో ఇది పెద్ద చదరంగపు ఆట. ఈ ఆటలో ఇప్పటికే స్టాలిన్ ఆరితేరి ఉన్నారు. విజయ్ ఈ ఆటలో ఎలా ఎత్తులు వేయబోతారు అనేది ఉత్కంఠ కలిగించే అంశమే. కేవలం స్వంత రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో కూడా ఆయన సమర్థవంతంగా రాజకీయాలు చేయవలసి ఉంటుంది. విజయ్ గారు ప్రమాణ స్వీకారం తర్వాత ఇచ్చిన ఉపన్యాసం బట్టి చూస్తే ఆయన ఈ విషయంలో చాలా క్లారిటీగానే ఉన్నారనిపిస్తోంది. ఏది ఏమైనా విజయ్ రాజకీయాల్లో తొలి ప్రయత్నంలోనే ఒంటరిగా చారిత్రక విజయం సాధించారని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఏ నటుడికి సాధ్యం కాలేదు. దక్షిణాదిలో ఎన్టీఆర్ తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా మొదటి ప్రయత్నంలోని ఇంతటి ఘన విజయాన్ని సాధించలేదు. టీడీపీ తర్వాత టీవీకే పార్టీకే ఆ ప్రతిష్ట దక్కింది. ఈ విజయం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. నాడు కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి ఆంధ్రాలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని అందించారు. అదేవిధంగా నేడు తమిళనాడులో డిఎంకే, అన్నాడీఎంకేల పాలన చూసి వాళ్ల రాజకీయాలతో విసిగిపోయిన ప్రజలు దళపతికి విజయం అందించారు. ఈ విజయం ప్రజా విజయంగా నిలబడాలని ఆశిద్దాం. చరిత్రలో ఇది మరో నూతన అధ్యాయం. ఈ అధ్యాయం మే 2026 పేరున చిరస్థాయిగా లిఖించబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు మేధాకు విచ్చేయండి. ధన్యవాదాలు.